Student, this is a CBSE update for class 10th. సో ఈ అప్డేట్ జూలై 5th వచ్చింది. ఇప్పుడు కాదు, కాకపోతే నేను లేట్గా వీడియో చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయినా లేకపోతే చూడకపోయినా తెలుసుకుంటారని చేస్తున్నాను అనమాట. సో స్టూడెంట్స్, మీరు కూడా డైరెక్ట్గా ఈ సిబిఎస్ఈ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే cbse-academics.nic.in వెళ్ళి తెలుసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ వేలో కాకుండా ఈసారి ఈ అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్గా కండక్ట్ చేస్తుంది సిబిఎస్ఈ బోర్డు. అది ఎలాగా అంటే ద హోల్ సెషన్ని 2 టర్మ్స్గా డివైడ్ చేశారు, టర్మ్ 1 అండ్ టర్మ్ 2. సో టర్మ్ 1లో 50% సిలబస్ వస్తుంది, టర్మ్ 2లో 50% సిలబస్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ సిలబస్ని కూడా యాజ్ పర్ సిచ్యువేషన్ తగ్గించవచ్చు, ఛాన్సెస్ ఉందన్నమాట. ఈ ఫస్ట్ టర్మ్లో ఎంత సిలబస్ వస్తుంది, సెకండ్ టర్మ్లో ఎంతెంత సిలబస్ ఇస్తున్నారు, ఏదైనా డిలీట్ చేశారా అనే అప్డేట్ మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. సో లెట్ us see డీటెయిల్స్ ఆఫ్ కరిక్యులం. ఇక్కడ ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే 3 పీరియాడిక్ టెస్ట్లు, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్, స్పీకింగ్ లిజనింగ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్ బేస్ చేసుకొని ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అకార్డింగ్ టు యువర్ రేషనలైజ్డ్ సిలబస్. ఈ మంత్ ఎండింగ్లోగా అప్డేట్ ఇస్తారని చెప్పాను కదా. సో యాజ్ పర్ దట్ సిలబస్ దిస్ ఇంటర్నల్ అసెస్మెంట్ విల్ డూ. సో ఇఫ్ యూ సీ ద డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ వీ డిస్కస్డ్ 2 టర్మ్స్గా డివైడ్ చేశారు, టర్మ్ 1 అండ్ టర్మ్ 2. ఇఫ్ యూ సీ ద టర్మ్ 1 ఎగ్జామినేషన్, హౌ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్. టర్మ్ 1 ఎగ్జామినేషన్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ బిట్వీన్ నవంబర్ టు డిసెంబర్ 2021. సో టర్మ్ 1 ఎగ్జామినేషన్ అనేది నవంబర్ టు డిసెంబర్ మధ్యలో జరగవచ్చు. అండ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే అన్ని MCQసే ఉంటాయి. అండ్ ద టైమ్ పీరియడ్ ఈస్ 90 minutes. గాట్ ఇట్? సో హాఫ్ సిలబస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ టైమ్ డ్యూరేషన్ ఈస్ 90 minutes. దిస్ ఈజ్ అబౌట్ టర్మ్ 1 ఎగ్జామినేషన్. అండ్ ఈ టర్మ్ 1 ఎగ్జామినేషన్ స్కోర్ అనేది ఫైనల్ స్కోర్కి యాడ్ చేస్తారనమాట. ఈ టర్మ్ 2 ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి రిమైనింగ్ 50% సిలబస్ ఉంది కదా, దానిలో కూడా తగ్గించవచ్చు. కాకపోతే ఇట్స్ నియర్లీ 50% సిలబస్. సో 50% సిలబస్ నుంచి టర్మ్ 2 ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే మార్చ్ టు ఏప్రిల్ 2022, అంటే మార్చి ఏప్రిల్లో జరగవచ్చు. అండ్ పేపర్ విల్ బి 2 hours డ్యూరేషన్, 2 hours టైమింగ్ ఉంటుంది. వెరాస్ ఇన్ టర్మ్ 1 90 minutes మాత్రమే, ఇక్కడ 2 hours డ్యూరేషన్. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. టర్మ్ 2 ఎగ్జామినేషన్స్లో మనం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ సిచ్యువేషన్ నార్మల్గా లేదు, కోవిడ్ ఎక్కువగా ఉంది అంటే అగైన్ టర్మ్ 1 ఎగ్జామ్ లాగానే 90 minute MCQ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టర్మ్ 2 ఎగ్జామినేషన్ స్కోర్ కూడా ఫైనల్ స్కోర్కి యాడ్ అవుతుంది అనమాట. ఎగ్జామినేషన్ యాజ్ పర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎగ్జామినేషన్ని సిబిఎస్ఈ ఎలా కండక్ట్ చేయబోతుంది అనే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో కేస్ 1లో ఎలాగా అంటే ఒకవేళ పాండమిక్ అంతా తగ్గిపోయి నార్మల్ అయిపోయింది అంటే టర్మ్ 1 టర్మ్ 2 ఎగ్జామ్స్ 2 స్కూల్లోనే జరుగుతాయి. అండ్ 2 మార్క్స్, టర్మ్ 1 మార్క్స్, టర్మ్ 2 మార్క్స్ ఈక్వల్గా తీసుకొని ఫైనల్ స్కోర్ అనేది క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేసులో ఎలా జరుగుతుంది అంటే ఒకవేళ నవంబర్ టు డిసెంబర్ వరకు స్కూల్ రీఓపెన్ అవ్వలేదు, పిల్లలు ఆన్లైన్లోనే చదువుకుంటున్నారు, స్కూల్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ టర్మ్ 2కి వెళ్ళగలిగారు అండ్ టర్మ్ 2 ఎగ్జామ్స్ అనేది స్కూల్లో రాశారు అంటే టర్మ్ 1 వెయిటేజ్ తగ్గించి టర్మ్ 2 వెయిటేజ్ పెంచి ఫైనల్గా స్కోర్ అనేది క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో టర్మ్ 1 వెయిటేజ్ తగ్గిపోతుంది. ఒకవేళ మీరు సెకండ్ టర్మ్లో స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఎగ్జామ్స్ రాశారు అంటే టర్మ్ 1 వెయిటేజ్ తగ్గి టర్మ్ 2 వెయిటేజ్ ఎక్కువ తీసుకుంటారనమాట. ఒకవేళ ఈ కోవిడ్ పాండమిక్ అనేది తగ్గకుండా కంటిన్యూ అవుతుంది, పిల్లలు స్కూల్కి రాలేకపోతున్నారు అండ్ స్కూల్స్ కూడా కంప్లీట్ క్లోజర్లో ఉన్నాయి అంటే ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారంటే సేమ్ పీరియాడిక్ టెస్ట్లు, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ తీసుకుంటారు, టర్మ్ 1 స్కోర్ తీసుకుంటారు, టర్మ్ 2 స్కోర్ తీసుకొని ఇవి 3 బేసెస్ మీద ఓవరాల్ స్కోర్ అనేది క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్టూడెంట్ అప్డేట్ ఫర్ క్లాస్ 10th గివెన్ ఇన్ CBSE.